లైఫ్లో ఎప్పుడైనా అవ్వాలనుకుంటే ఈగల్లా అవ్వండి, చిలుకలా కాదు. చిలుక మాటలు బాగా మాట్లాడుతుంది కానీ ఎక్కువ ఎత్తుకి ఎగరలేదు. ఈగల్ చాలా తక్కువ మాట్లాడుతుంది కానీ ఆకాశానికి అందే విల్ పవర్ దానికి ఉంది. ఈగల్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద స్కై. ఈగల్ నుంచి నేర్చుకోవాల్సిన 5 లైఫ్ లెసన్స్ నేను ఈరోజు మీకు షేర్ చేస్తున్నా. లాస్ట్ పాయింట్ మీ లైఫ్నే మార్చేయచ్చు. ఫస్ట్ పాయింట్, ఈగల్ ఎప్పుడు ఒంటరిగానే ఎగురుతుంది. చిన్న చిన్న పావురాలతో, చిన్న చిన్న పక్షులతో ఎప్పుడు ఎగరదు. ఎందుకంటే తనకు తెలుసు మనం ఎలాంటి వాళ్ళతో తిరుగుతామో మన మైండ్ సెట్ అలా తయారవుతుంది అని. ఎవరైతే నేరో మైండెడ్ గా ఉంటారో, ఎవరైతే మీ డ్రీమ్స్ ని కిందికి లాగడానికి ట్రై చేస్తారో వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. లైఫ్ లో ఒంటరిగా ఎగరడానికి ట్రై చేయండి. అలా ట్రై చేయకపోతే మీ రియల్ ప్రొటెక్షన్ ఏంటో ఎప్పటికీ తెలుసుకోలేరు. నెంబర్ 2, ఈగల్కి ఎప్పుడైతే 40 years వస్తుందో దాని ముక్కు వీక్ అయిపోతుంది. రెక్కలు అవసరానికి మించే పెద్దవైపోతాయి. దీనివల్ల వేటాడి ఫుడ్ తెచ్చుకోలేక బతకడానికే కష్టమైపోయి అయినా అది ఓటమిని ఒప్పుకోదు. ముక్కుని రక్తం వచ్చేలా బద్దలు కొట్టి 150 days పెయిన్ఫుల్ ప్రాసెస్ ని ఫాలో అవుతుంది. తర్వాత తిరిగి వచ్చిన ముక్కుతో తన 30 years లైఫ్ ని రీస్టార్ట్ చేస్తుంది. మన లైఫ్ ఎంత పెయిన్ఫుల్ అనిపించినా మనకి అవసరమైన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. మన లైఫ్ ఇంతే అని ఆగిపోవద్దు. నెవర్ గివ్ అప్ ఫ్రెండ్స్. నెంబర్ 3, తుఫాన్లు వచ్చినప్పుడు పక్షులన్నీ ఎక్కడైనా దాక్కోవడానికి ట్రై చేస్తాయి కానీ ఈగల్స్ మాత్రం ఎక్సైట్ అవుతాయి. స్ట్రగుల్స్ లో హ్యాపీనెస్ ఎత్తుక్కుంటాయి. తుఫాన్ నుంచి వచ్చే బలమైన గాలిని సపోర్ట్ తీసుకుని ఎంత ఎత్తుకు ఎగురుతుంది అంటే ఆ మబ్బుల కన్నా ఎత్తుకు ఎగురుతుంది. ప్రతి ప్రాబ్లం మనకు ఒక అవకాశాన్ని తీసుకొని వస్తుంది. ఆ అవకాశాన్ని గుర్తించండి, భయపడి దాక్కోవద్దు. నెంబర్ 4, ఈగల్స్ ఇప్పుడు చనిపోయిన వాటిని తినవు. దేన్నైతే వేటాడుతుందో ఆ ఫ్రెష్ ఫుడ్ ని మాత్రమే తింటుంది. ఏదైతే మీ పాస్ట్ ఉంటుందో అది ఆల్రెడీ చచ్చిపోయింది. చచ్చిపోయిన థాట్స్ ని, కుళ్ళిపోయిన థాట్స్ ని ఎక్కడైతే వదిలేయాలో అక్కడ వదిలేయండి. రాబోయే ఫ్రెష్ లైఫ్ మీద ఫోకస్ చేయండి. మీ ఓల్డ్ మెమోరీస్ మీకు ఏదైతే బాధ కలిగిస్తున్నాయో ప్రెజెంట్ లోకి రానివ్వద్దు. ఎందుకంటే మీ పాస్ట్ మీ ప్రెజెంట్ లోకి వస్తే ఎప్పుడు మీరు మీ పాస్ట్ ప్రెజెంట్ లో ఉండనివ్వదు. నెంబర్ 5, ఈగల్స్ ఎప్పుడైతే ఫాస్ట్ టైం ఎగరాల్సిన టైం వస్తుందో అప్పుడు ఆ మదర్ ఈగల్ ఆ నెట్లో ఉన్న గ్రాస్ అని తీసేస్తుంది. దానివల్ల అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి అని వేల కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి తన పిల్లని వదిలేస్తుంది. ఎందుకంటే భూమి మీద పడిపోయాక కొన్ని క్షణాల్లో ఎగరడం ఎలానో తెలుసుకోవాలి. ఈగలు ఒక పక్షి అయినా సరే దానికి చాలా బాగా తెలుసు దెర్ ఈజ్ నో గ్రోత్ అండ్ కంఫర్ట్ జోన్. కానీ మనం మనుషులై కూడా కొంతమంది మనల్ని అర్థం చేసుకోరు. ఇప్పుడు ఎంత ఎక్కువైతే కంఫర్ట్ జోన్ లో ఉంటారో ఫ్యూచర్ లో మీ లైఫ్ అంత అన్కంఫర్టబుల్ అయిపోతుంది. ఈగల్ పక్షులన్నిటికీ రాజులు ఊరికనే అయిపోరు. ఎవరి మాట అయితే అందరూ వింటారో వాడే రాజు. కింగ్ అవ్వాలంటే పవర్ అనే వెపన్ మీ దగ్గర ఉండాలి. మన రెగ్యులర్ లైఫ్ లో సైకలాజికల్ పవర్ ని యూజ్ చేసి ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఏం చేయాలో అనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు కామెంట్ లో షేర్ చేసి జస్ట్ మీ ఫ్రెండ్స్ లో ఒక్కరికైనా ఈ స్టోరీని షేర్ చేయండి.